వచ్చేస్తున్నాడు. ఒరే యదవా, పెట్రోల్ రేట్లు పెరిగా, బండి వేసుకోలేదని చెప్పాను కదరా యదవా. అదేం లేదు నాన్న, ఎక్కడి దాకా వెళ్ళా. ఒరే వెళ్ళి సామాన్లు పట్టురా పో, అమ్మ వెజ్ బిర్యానీ చేస్తుందంట. సరే నాన్న, సరే సరే. అమ్మా అమ్మా. ఏంట్రా? ఇదిగో అమ్మా సామాన్లు తెచ్చా. సరే వెళ్ళి ఆడుకో, వెజ్ బిర్యానీ చేసి పిలుస్తా. అన్నా బాగున్నావా? బాగానే ఉన్నా తమ్ముడు. అన్న మంచి ఎన్ని రోజులు బాగుండాలి, మా నాన్న తింటాడట. తమ్ముడు ఉన్నాయి మొత్తం మంచియే. సరే తమ్ముడు, ఇవిగో తీసుకో. ఎంత అన్న? 100 గ్రాములు కదా, ఒక 60 రూపాయలు ఇవి తమ్ముడు. సరే అన్న, మా ఇంటికేసి వస్తావు కదా, అప్పుడు ఇస్తాలే. అమ్మా అమ్మా. వచ్చేసేవారా? అమ్మా నానొచ్చాడా? ఇంకా రాలేదురా. అమ్మ ఇదిగో ఎండు చేపలు, మన ఇంట్లో గుడ్డు ఉన్నాయి కదా, ఇవి వేసి కూడండు. సరేరా. సుబుల్ తాత ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను, కానీ ఏంట్రా రఘు ఇలా వచ్చావు? షాపులో రైస్ చేయడానికి గుడ్లు అయిపోయినాయి తాత, గుడ్ల కోసం వచ్చాను. రఘు ఎన్ని కావాల్సి వస్తే అన్ని తీసుకెళ్ళరా. సరే తాత, ఒక 30 కోడిగుడ్లు. సరే రఘు తీసుకో. తాత గుడ్లు కాదు, అది పెట్టే తల్లి కూడా కావాలి. అదిగో ఆ చెట్టు మీద ఉంది, వెళ్ళి పట్టుకోపో. సరే తాత. అబ్బా ఇది చెట్టు మీద ఉంది, చెట్టు ఎక్కుదాం. అమ్మా అయ్యా, అమ్మా అయ్యా, అమ్మా. చీ, దీని అమ్మ కోడి ఎగిరిపోయింది. అమ్మమ్మ చేయి జారిపోయింది. సుబుల్ తాత కాపాడు, సుబుల్ తాత కాపాడు. అరగ్గాడు చెట్టు మీద నుండి పడిపోతుండేమో, వెళ్ళి పట్టుకుందాం. పద 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 తాత, పద పద పద. అరే రఘు, మేము ఉన్నాం, పట్టుకుంటాం. దూకేయ్ దూకేయ్ దూకేయ్. అబ్బా తాత, ఈ రోజు మీరు ఉండబట్టి నేను బతికాను. థ్యాంక్స్ తాత, థ్యాంక్స్. సరేరా రఘు, జాగ్రత్తగా వెళ్ళు. సరే తాత, గుడ్లు తీసుకెళ్తా. సరేరా, తీసుకువెళ్ళు. అదిగోరా వస్తూనే ఉన్నారు, ఆగు, వెమ్మటే చేసిస్తాను. ఏవండి, ఏంటి ఇంత లేటు? నేను ఆ కోడి కోసం చెట్టు ఎక్కుతా అంటే చేజారి కింద పడిపోతా అంటే ఆ సుబుల్ తాతను హారొచ్చి కాపాడాడే. వామ్మో, ఎంత పని అయిందండి. అక్క గుడ్లు వచ్చాయిగా, తొందరగా చేసి పెట్టక్క. రైస్ లేదు, ఏమీ లేదు, ఈరోజు నేను షాప్ తీయట్లేదు. పదండి, ఆ ఎగ్తో మీకు ఎగ్ బిర్యానీ చేసి పెడతా. సరేనే పద.
ఆ